హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అత్తయ్య గారింట్లో మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్‌ని షేర్ చేస్తాను. మార్నింగ్ లేచిన వెంటనే బయటకొచ్చి ఈ విధంగా మా పెరట్లో ఉన్న ఆ పూల మొక్కలు అవంతా చూడడం నాకు చాలా ఇష్టమండి. గుమ్మం ఎదురుగుండానే ఇంకా బయటికి రాగానే ఫుల్ గ్రీనరీ ఉంటుంది గదా! సో, కొంతసేపు అట్లా పెరట్లో ఉన్న పువ్వులవి చూస్తూ ఉంటాననమాట. ఇక్కడ ఈ వ్లాగు ఒక 5 డేస్ బ్యాక్ తీసిన వ్లాగ్ అండి. ఆ రోజు ఫుల్లు మంచు పట్టేసిందనమాట బయట. మేమొచ్చిన దగ్గర నుంచి ఇంక ఫుల్లు మంచు పట్టి అలా ఉంటుందిక్కడ. ఈ క్లైమేట్ వల్ల చాలా మందికి దగ్గు, రొంప, ఫీవర్ ఇట్లా ఉంటున్నాయన్నమాట ఇక్కడ చాలా మందికి. ఈ మధ్య కాలంలో దగ్గు, రొంప ఇటువంటివొస్తే అసలు టాబ్లెట్స్‌కి గానీ, సిరప్‌లకి గానీ తగ్గట్లేదు కదండీ! ఆహ్, చాలా రోజులు అలా ఉండిపోతుందనమాట దగ్గు, రొంప. ఇవన్నీ నేను కూడా ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నాను గాబట్టి చెప్తున్నాను. సో, ఇదివరకేంటంటే దగ్గు, రొంప ఇటువంటివున్నప్పుడు చిన్న చిన్న హోమ్ రెమెడీస్‌కి లేదంటే టాబ్లెట్స్ లాంటివి తీసుకున్నప్పుడు తగ్గేవి. ఇప్పుడు అలా ఉండట్లేదు కదండీ! సో, దగ్గు, రొంప లాంటివి అస్సలు వదిలిపెట్టట్లేదు. ఒక 15, 16 డేస్ అట్లా వాటితో సఫర్ అవ్వాల్సొస్తుంది. ఇంకా ఎక్కువగానే చాలామంది సఫర్ అవుతున్నారు. ఇంకిక్కడ మార్నింగ్ లేచిన వెంటనే సాహితీ, సాత్విక్ ఇద్దరు వచ్చి పొయ్యి దగ్గర కూర్చుంటున్నారండి. వాళ్ళ నానమ్మ మార్నింగే పొయ్యి వెలిగించేసి నీళ్ళు పెట్టేస్తారు. లేచిన తర్వాత ఒకళ్ళు అందరూ స్నానాలు చేస్తారు గదండీ! అందుకని పొయ్యి వెలిగించి నీళ్ళు పెడతారనమాట. సాహితీ, సాత్విక్ ఇద్దరు మార్నింగ్ లేచి ఇంకా ఆహ్, పొయ్యితో ఆటలాడడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళ నానమ్మ వెలిగించిన పొయ్యిని ఆర్పేయడం. సో, లేదంటే అందులో ఎక్కువ పుల్లలు పెట్టేసి వాళ్ళ నానమ్మ పక్కన పెట్టుకున్న పుల్లలన్నీ అందులో పెట్టి ఒకేసారి మంట వేసేయడం, ఇలాంటి పనులు చేస్తా ఉంటారనమాట. సాహితీ, సాత్విక్ ఇద్దరూ ఎక్కడున్నా సరే అండి. యూపీలో ఉన్నా, ఇక్కడున్నా, ఎక్కడున్నా, స్కూలున్నా లేకపోయినా మార్నింగ్ ఎర్లీగా లేవడం అనేది వాళ్ళిద్దరికీ బాగా అలవాటండి. ఎక్కువ సేపు పడుకోవడం, లేజీగా పడుకోవడం ఇదంతా ఏముండదనమాట. 6:30 ఆ టైంకి. సో, లేదంటే 7 లోపే ఆహ్, నిద్ర లేచిపోతారనమాట. ఎక్కువ సేపయితే పడుకోరు. ఇంకిక్కడ మన శబరి అమ్మమ్మ మార్నింగ్ లేచిన వెంటనే చక్కగా స్నానం చేసేస్తదండి. అసలు అమ్మమ్మ మార్నింగ్ రొటీన్ ఎంత బావుంటుందో. ఆహ్, మార్నింగ్ లేచిన వెంటనే బ్రష్ చేసేసి, స్నానం చేసేసి, ఇక్కడ పెరట్లో పువ్వులు కోసుకొస్తుందనమాట. పువ్వులు కోసి ఆహ్, తులసి కోట దగ్గర, ఇంట్లో దేవుని దగ్గర పెడతదండి. నీట్‌గా పెడతదనమాట. ఇంట్లో ఫోటోలకైతే అసలు ఎంత నిండుగా పెడతదో పువ్వులన్నీ గూడా. ఈ విధంగా పువ్వులన్నీ పెట్టిన తర్వాత సూర్య నమస్కారం చేసుకుంటదండి. సో, ఫస్ట్ అమ్మమ్మ ఏం తినకుండా ఫస్ట్ స్నానం చేసిన వెంటనే చేసే పని సూర్యుడికి నమస్కారం చేసుకుంటదనమాట. ఇన్నే ఇన్నేళ్ళొచ్చినా అమ్మమ్మ ఇంత హెల్తీగా ఉండడానికి కారణం కూడా అమ్మమ్మ రొటీనే అనుకుంటానండి నేను. ఆ సూర్య నమస్కారాలు, టైంకి తినడం, టైంకి పడుకోవడం ఇవే అమ్మమ్మ హెల్త్ సీక్రెట్స్ అనమాట. పండు టీవీ కట్టండి. టీవీ సౌండ్ తగ్గించండి. చల్లగా చూడండి, సకల నేను చెట్టిచ్చి బాలు ఇచ్చి ధైర్యం ఇచ్చి సకల జనులు చల్లగా చూడనాయన సూర్య భగవాన్ సూర్య భగవాన్ సూర్య భగవాన్
వెంకటేశ్వరాయనమ్మ ఏడుకొండలవాడ వెంకన్న భగవాన్ శ్రీకృష్ణ భగవాన్ తెచ్చే భగవాన్ స్వామి పదండి బుద్ధదేవతండి పార్వతి పరమేశ్వరదండి అంకారమ్మ తల్లి కనుక దుర్గమ్మ తల్లి జయశాలమ్మ తల్లి మలబామ్మ తల్లి పేరంటాలమ్మ తల్లి పద్దాలంకమ్మ తల్లి పరదశి గురువుగారి తల్లి మావుళ్ళమ్మ తల్లి కొండాలమ్మ తల్లి దానమ్మ తల్లి పెద్దింట్లమ్మ తల్లి ఓం నమ శివాయ కాశీ అన్నపూర్ణమ్మ కాశీ అన్నపూర్ణమ్మ కాశీ అన్నపూర్ణమ్మ శివాయ. చూసారు కదండి అమ్మమ్మ అసలు ఏ దేవుడిని వదిలిపెట్టదండి. దేవుళ్ళందరినీ తలుచుకుంటుంది. చాలా సింపుల్‌గా పూజ చేస్తదండి. అంటే దీపాలు పెట్టడం, నైవేద్యాలు పెట్టడం ఇటువంటివి ఏమి ఉండవు. అంటే నైవేద్యం పెడతదండి. పెరట్లో ఉన్న పళ్ళు అవి తీసుకొచ్చి పెడుతూ ఉంటుంది. బట్ భక్తితో చేస్తదనమాట పూజ. దేవుళ్ళందరినీ తలుచుకొని అట్లా. వాళ్ళందరూ అమ్మమ్మని చల్లగా చూస్తున్నారనమాట. అందుకే అమ్మమ్మ ఇప్పటికి అంత యాక్టివ్‌గా ఉంది. ఎప్పటికీ అమ్మమ్మ అలాగే ఉండాలి అని మనస్ఫూర్తిగా అండ్ మీరు కూడా బ్లెస్ చేయండి. ఇంకిక్కడ మా సాహితమ్మ వాళ్ళ నానమ్మకి హెల్ప్ చేస్తుందండి. గుమ్మంలో ముగ్గు పెట్టడానికి వెళ్ళింది. నేను పెడతానన్నాను. అత్తమ్మ చిన్న ముగ్గే కదమ్మా నేనే పెట్టేస్తాను అన్నారు. సంక్రాంతి నెలలో పెద్ద పెద్ద ముగ్గులు పెట్టుకుంటారు కదండీ! అత్తమ్మ ఆ టైంలో ఎవరైనా పెద్ద పెద్ద ముగ్గులు పెడితే బావున్ను గుమ్మంలో అని అనుకుంటారంట. నేనేమో సంక్రాంతికి 2 డేస్ ముందు వచ్చాను కదండీ! వచ్చిన నెక్స్ట్ డే సంక్రాంతి ముగ్గు పెట్టేసాననమాట కలర్స్ ముగ్గు. ఇప్పుడేంటంటే అందరూ చిన్న చిన్న ముగ్గులు పెట్టుకుంటారు కదా గుమ్మంలో. సో, అత్తమ్మ ముగ్గయితే వేస్తున్నారనమాట. మా సాహితమ్మ నేను వేస్తానన్నానమ్మా నీకు అని. సాహితమ్మ వేస్తుంటే, సాహితమ్మ ఎలా వేస్తుందో చూడ్డానికి మన శబరి అమ్మమ్మ ఫాస్ట్‌గా వెళ్ళిపోయిందండి. ట్రై చేస్తుందమ్మా, వస్తుంది పూత వేయడం. అన్నీ వచ్చేస్తాయి. ఇంక మీదట పెద్దవుతుంది కదా సాహితీ అని చెప్తుందనమాట. సాహితమ్మకి ఇక్కడి పనులంటే చాలా ఇష్టమండి. అంటే ఈ విధంగా ముగ్గులు పెట్టడం, యూపీలో ముగ్గులు పెట్టుకోవడం అవన్నీ ఉండవు కదా! ముగ్గులు పెట్టడం, అలాగే నీళ్లు పట్టడం, కుళాయి వస్తున్నప్పుడు చిన్న చిన్న బిందెలు పట్టుకెళ్ళి నీళ్లు పట్టడం, అటువంటి పనులు చేయడం అన్నీ కూడా ఇష్టం అనమాట. మీ అబ్బాయి దగ్గరికి వెళ్ళి వేయించుకోమన్నానండి. మీతోనే వేయించుకుంటా అన్నాడు. తాతయ్యకి వేసేవారు కదా, ఇంటికి వస్తారు కదా. అమ్మ తాతయ్య కటింగ్ వేస్తాడేంటి? అందంగా వేయాలంటే వాళ్ళ నాన్నమ్మ చెప్తున్నారు. మీ చిన్నప్పుడు మీకు వేసేవారా బాబా? మాట్లాడేవాడు కాదు. సత్తిగాడు పైన ఎంచుకున్న ముంచుకోమని ముసలాన్ని తిప్పేసి వచ్చేవాడు. ఇంకిక్కడ మా సాత్విక్ హెయిర్ కటింగ్ చేయించుకుంటున్నాడు. యూపీలో ఉండగానే హెయిర్ బాగా పెరిగిపోయిందండి. ఇంకక్కడ చేయించలేదు. యూపీలో కటింగ్ నాకెందుకో అసలు నచ్చదండి అక్కడ. చుట్టూ ట్రిమ్ చేసేసి మధ్యలో ఉంచేస్తారనమాట. ఆ హెయిర్ కళ్ళల్లోకి పడుతూ ఉంటుంది. మేముండేది కొంచెం విలేజ్ లాగా ఉంటుంది కాబట్టి ఇంకా అక్కడ అందరూ అలాగే చేయించుకుంటారు. సో, నాకు పెద్దగా నచ్చదు. ఇక్కడికొచ్చినప్పుడే చేయిందాము అని తీసుకొచ్చేసాం గదా! అయితే వాళ్ళ డ్యాడీ పాలకోలు తీసుకువెళ్ళి చేయిస్తానురా మంచిగా అన్నారు. సాత్విక్ మాత్రం ఇప్పుడు సాత్విక్‌కి కటింగ్‌కి వేస్తున్నారు కదండీ! ఆ తాతయ్య గారు మా మావయ్య గారికి వేసేవారనమాట. ఎవ్రీ సండే వచ్చేవారు. షేవింగ్ చేసి కటింగ్ వేసేవారనమాట. తాతయ్యకి వేసేవారు కదా! ఆ తాతయ్యని ఇంటికి పిలవండి. నేను ఇంటి దగ్గరే వేయించుకుంటాను అన్నాడు సాత్విక్ ఈసారి కటింగు. వాళ్ళ తాతయ్య ఉన్నప్పుడు ఎప్పుడైనా ఆయన చేత కటింగ్ చేయించుకో అమ్మా అని కూర్చోబెడితే అస్సలు కూర్చునేవాడు కాదండి. ఆ తాతయ్య గారి చేత నేను వేయించుకోను. నేను పాలకొల్లు వెళ్ళి షాప్‌లో వేయించుకుంటాను అని పేచీలు పెట్టేవాడు. ఇప్పుడు వాడే ఆ తాతయ్య గారికి ఫోన్ చేయండి డాడీ నేను ఆ తాతయ్య గారి చేతే కటింగ్ చేయించుకుంటాను. తాతయ్య అప్పట్లో అనేవారు, ఈయన చేత కటింగ్ చేయించుకో అమ్మా వేస్తారు అని. అందుకని నేను ఆ తాతయ్య గారి చేతే కటింగ్ చేయించుకుంటాను రమ్మనండి అన్నాడు. సో, వచ్చి ఆయన కటింగ్ అయితే వేస్తున్నారనమాట.
ఈయనేంటంటే మన శబరి అమ్మమ్మ తాతయ్య గారు ఉండేవారు కదండీ! ఆ జనరేషన్ నుంచి గూడా వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళే కటింగ్ వేస్తున్నారంట. వీళ్ళ నాన్నగారు మన శబరి అమ్మమ్మ తాతయ్య గారికి కటింగ్ వేయడానికి వస్తూ ఉండేవారంటండి. పల్లెటూర్లలో ఇదివరకు కటింగ్ వేయడానికి ఎవ్రీ సండే ఈ విధంగా బార్బర్స్ ఇంటికే వచ్చేవారు కదండీ! ఇప్పుడైతే రావట్లేదు. కొన్ని విలేజెస్‌లో వస్తున్నారనుకుంటా. మా విలేజ్‌లో అయితే ఎవ్రీ సండే ఇట్లా వస్తారనమాట. అంటే ఫోను చేసినప్పుడల్లా వస్తారు. ఆహ్, ఆ జనరేషన్ నుంచి అంటే శబరి అమ్మమ్మ తాతయ్య గారు వీళ్ళ నాన్నగారు ఆయనకి కటింగ్ వేసేవారంట. ఈయన మావయ్య గారికి కటింగ్ వేయడానికి ఎవ్రీ సండే వచ్చేవారండి. అలాగే మా హస్బెండ్ వాళ్ళకి చిన్నప్పుడు ఈయనే కటింగ్ వేసేవారంట. సో, అవన్నీ చెప్తున్నారనమాట. ఇప్పుడు మళ్ళీ ఆయన నా కొడుక్కి వేస్తున్నారు. అంటే 1, 2, 3 ఫోర్త్ జనరేషన్ అండి. ఫోర్త్ జనరేషన్‌కి కటింగ్ వేస్తున్నారనమాట. పల్లెటూర్లలో ఉండే వాళ్ళకి ఒక మంచి హెల్తీ రొటీన్ అనేది ఉంటుందండి. అందుకనే వాళ్ళు చాలా హెల్తీగా, యాక్టివ్‌గా ఉంటారేమో అని అనిపిస్తూ ఉంటుంది. నేను చాలా మందిని అలా చూసాననమాట. నా చిన్నప్పుడు చూసిన వాళ్ళని మళ్ళీ ఇప్పుడు నేను ఎక్కడికైనా విలేజెస్ అవి వెళ్ళినప్పుడు, మా పిన్ని వాళ్ళ ఇంటికి, అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళినప్పుడు, నేను చిన్నప్పుడు చూసిన వాళ్ళు ఇప్పటికీ అలాగే ఉంటారండి. వాళ్ళ బాడీ గానీ, ఫేస్ గానీ, వాళ్ళ హెల్త్ గానీ అసలు ఏం చేంజ్ అవ్వదనమాట. అలాంటి వాళ్ళల్లో ఈయన కూడా ఒకరనమాట. ఇప్పుడు కటింగ్ చేశారు కదండీ తాతయ్య గారు, మా హస్బెండ్ అంటూ ఉంటారనమాట. మా చిన్నప్పుడు ఆయన ఎలా ఉన్నారో, ఇప్పుడు సేమ్ అలాగే ఉన్నారు అని. బాగేశారా? తాతయ్యకేసేవారంట ఆయన, డ్యాడీకేసారు. ఇప్పుడు నీకు వేశారు కదా కటింగ్. చాలాసార్లు వేయించుకున్నాను. ఆ తాతయ్య గారితో ఇంకోసారి వేయించుకున్నా. ఆ తాతయ్య గారితో ఇంకొకసారి వేయించుకుంటావా? నెక్స్ట్ టైం వచ్చినప్పుడు. నెక్స్ట్ టైం మళ్ళీ మన ఊరు వచ్చినప్పుడు వేయించుకుంటావా? అక్కడ దాకా జుట్టు వచ్చింది అనుకో. అక్కడ దాకా జుట్టు వస్తుందా నీకు? ఆడపిల్లవా నువ్వేమన్నా? మొత్తం ఇక్కడ దాకా జుట్టు వచ్చింది అనుకో. గడ్డం వచ్చినప్పుడా? జుట్టా బాగా పెరిగినప్పుడు అనాలి. బాగా పెరిగినప్పుడు అప్పుడు మళ్ళీ వేయించుకుంటావా? అది లాంగ్ గడ్డిలాగా పడిపోద్ది. ప్యాకెట్ పక్కన పెట్టుకుని తినండి. సున్నుండలు అవి నచ్చట్లేదు. నానమ్మ చేసిన పిండి వంటలు ఏమి నచ్చట్లే మీకు, బయటయే కావాలి. నానమ్మ మీకు ఏం వంటలు చేశారు? సున్నుండలు, పాకుండలు, జంతికలు, కార్పూస అన్నీ చేశారు. ఏం తినట్లే మీరు. ఫీల్ అవుతున్నారు నానమ్మ ఏం తినట్లే నువ్వని. తినే ఓపిక లేదా? మరి ఇవి తింటున్నావు? అదే బయట గడ్డి నచ్చుతుంది. బయట గడ్డి ఎలా ఉన్నా నచ్చుతుంది. ఇంట్లో ఎంత బాగా చేసినా నచ్చవు కదా, అవునా? కారపూస ఉంది, నానమ్మను పెట్టమని అడుగు. నానమ్మ కారపూస కావాలి, కారపూస కావాలి. మా సాహితమ్మ పువ్వులు గిఫ్ట్ ఇచ్చింది నాకు, ఇలా దాచి తెచ్చి. బాగున్నాయి. ఇంకా ఉన్నాయి కదా తల్లి రెడ్ ఫ్లవర్స్ అన్ని. అందరూ తీసుకెళ్ళిపోతున్నారా? బాగుంది. అందరూ ఎరికిని తీసుకెళ్తున్నారు. సజ్జకు కూడా వెళ్ళలేదు నువ్వు? తను తీసుకెళ్ళండి స్కూల్కి. స్కూల్కి కాదు, అక్కడెక్కడికోనంట స్కూల్కి. ఇంకిక్కడ మా సాహితమ్మ నా కోసం ఫ్లవర్స్ తీసుకొచ్చింది. ఈరోజు మా ఇంటి పక్కన ఒక హాఫ్ సారీ ఫంక్షన్ జరిగిందండి. అక్కడ ఫుల్ మంచిగా ఫ్లవర్ డెకరేషన్ అయితే చేశారనమాట. ఫంక్షన్ అయిపోయింది. ఇప్పుడు ఈవినింగ్ అయింది. ఇంకా ఆ డెకరేషన్ అంతా తీసేస్తారు కదండీ! అక్కడి నుంచి తీసుకొచ్చిందనమాట ఈ చామంతి పువ్వులు. సో, ఎంత బాగున్నాయో చూడడానికి. ఇంకా పువ్వులు పెట్టుకొని నేను, అర్జున్ కొన్ని ఫోటోస్ అట్లా తీసుకున్నాము. మార్నింగ్ అమ్మ వచ్చిందండి. సో, నేను వీడియోస్‌లో చూపించలేదు కదా మార్నింగ్. సాహితి ఇంకా రోజు వాళ్ళ అమ్మమ్మకి ఫోను చేసి, "నువ్వు రా అమ్మమ్మ, మళ్ళీ 2 డేస్‌లో మేము వెళ్ళిపోతాం. మాతో టైమ్ స్పెండ్ చేద్దువు గానీ నువ్వు రా" అని అడిగిందనమాట. సో, అందుకని అమ్మ అయితే వచ్చింది. సాహితీకి వాళ్ళ అమ్మమ్మ అంటే చాలా ఇష్టమండి. చిన్నప్పుడు అమ్మ నా దగ్గరే ఉండేది. వాళ్ళకి 1 ఇయర్ వచ్చే వరకు కూడా అమ్మ నా దగ్గరే ఉంది. సాహితీ, సాత్విక్ వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు. అప్పుడేంటంటే అమ్మ ఎక్కువగా సాహితీనే చూసుకునేదండి. అంటే సాహితీ అమ్మ దగ్గరే పడుకోవడం, అమ్మే పాలు పట్టించడం,
అలా అమ్మకి బాగా అటాచ్‌మెంట్ ఎక్కువనమాట సాహితీతో. అమ్మ దగ్గర మొన్న 2 డేస్ ఉండొచ్చిందండి సాహితి. మళ్ళీ మళ్ళీ 2 డేస్‌లో వెళ్ళిపోతాం నువ్వు రా అమ్మమ్మ అని ఫోను జేసింది. సో, అందుకని అమ్మ మార్నింగొచ్చింది. సో, రేపు మళ్ళీ వెళ్ళిపోతుంది. ఇంకిక్కడ సో, నైట్ అయ్యేసరికి మేము శబరి అమ్మమ్మ రూమ్‌లో అట్లా కూర్చుంటామండి. అమ్మమ్మ చాలా స్టోరీస్ చెప్తదనమాట. ఎప్పుడెప్పుడో చిన్నప్పుడు స్టోరీస్ అన్నీ గుర్తుపెట్టుకొని చెప్తూ ఉంటది. ఆ స్టోరీస్ అన్నీ వినడం మా అందరికి ఇష్టమనమాట. అందుకని నైట్ అయ్యేసరికి అమ్మమ్మ రూమ్‌లో కొంతసేపు అట్లా కూర్చొని టైమ్ స్పెండ్ చేస్తాం. నార్మల్‌గా అమ్మమ్మ ఏంటంటే 6:30, 7 ఆ టైంకి పడుకుంటుందండి. మేముంటే మాత్రం అట్లా మాతో కొంచెంసేపు టైమ్ స్పెండ్ చేస్తదనమాట. ఈరోజు టాపిక్ ఏంటంటే, మా అర్జున్ గారి బర్త్ స్టోరీ చెప్తుందనమాట. పుట్టినప్పుడు స్టోరీ మా చెప్తుంది. ఆయన గారి గురించి మొక్కుకున్నావా? మనోడు పుట్టాలనా? ముందు ఆ, చూడు ఆ. 7 గంటల ముందు పిల్ల పెట్టాడు. పండు బావ కంటే ముందా? ముందు ఇదిగో ఉమ్. ఇలా తెల్లడపు వదిలి కంటే ముందు. ఈ రాజులందరూ వచ్చేసారు చూస్తటే ఎంత అల్లడి వెన్ను పట్టి ఎంత పాదాలు ఆ, దాదాపు బిజ్జెదురు పెట్టింది. ఆ, బిజ్జెదురు పెట్టాక ఇంకా పిల్లలు లేరు కదా అదే గారగా బిజ్జేసాను అయిపోయింది. ఆ. తర్వాత సాయిబాబాని అడిగి బాబా నాకు ఒక మగబెట్టి నేనైనా మగబెట్టి లేవు విషయం లేదు విషయం ఇవ్వ నువ్వు అని పొద్దునే వెళ్ళి సాయిబాబా గుడి కట్ట తుడిచి ముగ్గేసి గంట కొట్టి భజన చేసేవాడు. బయటికి ఇచ్చాడు దేవుడు. ఇచ్చా మా ఆయన గారు ఇవే చెప్పు. 9 నెలలు వచ్చేసింది ఆ, టైము తీసుకుపోయాడు. అట్లా ఆటోలో కూర్చేస్తాడు అనుకున్నాను. జనాలకి అర్థమవుతా సైకిల్ ఏంటి? ఆటోలో కూర్చేస్తాడు అనుకుంటే గంప వెళ్ళిపోయినారా మా మా నర్సి వస్తుందమ్మా మరి వేణి కాసిస్తాను మధ్యాహ్నం నువ్వు తాను కాళ్ళు పిల్లలు కూర్చోసాడు తాను చేయించేస్తావా అన్నారు. చేయించేస్తానంటాను అన్నీ పురుడే చేసి అన్నీ అయిపోయాక పిల్లలు ఇచ్చారు. ఎవరు పండు బావా? పొలదారులాగా అబ్బో. ఇదిగో తల ఒళ్ళు ఒకటా ఎదురు ఆ, అతను సాయిబాబా ఉమ్. అంతే పుట్టాడా ఓ నువ్వు వాన వచ్చేసింది అనుకో. ఆ. నవ్వుతారేంటి? మీరు పుట్టినప్పుడే గాలివాన వచ్చింది. ముసలాయన ఉన్నారు కానీ ఎప్పుడు ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే కూడా చేసుకున్నాను అక్కడ ఎట్టుకుని అప్పటికి మందులు రాసిస్తానమ్మా ఎన్ని పట్టుకు రాగలవా వాన వస్తుంది కదా తెచ్చేస్తానన్నాను. తాతయ్య కాకలా పెట్టి బజారు వెళ్ళాను. ఆ మందులు చెప్పారు వెళ్ళి మందులు తెచ్చి డాక్టర్ గారికి ఇస్తే ఆశ్చర్యపోయారు ఆయనని. అలా రోడ్డు దగ్గర ఉన్న మనిషి అన్నీ తెలుసున్న వాళ్ళు ఉంటేనే అది రోగం పడుతున్నాం. అప్పటికి ఆ మందులు తెచ్చి వేసాగా 3 రోజులు ఉంచారా. విన్నారు కదండీ! అర్జున్ పుట్టినప్పుడు ఏం జరిగింది, ఏంటి అనేది అమ్మమ్మ చెప్తుందనమాట. మేము అలా వింటూ జోకులు వేసుకుంటూ కూర్చున్నాం. ఈ విధంగా శబరి అమ్మమ్మ ఎప్పుడో జరిగిన చిన్నప్పుడు విషయాలన్నీ గూడా ఒక స్టోరీలాగా చెప్తూ ఉంటదండి. అమ్మమ్మకి మెమరీ పవర్ చాలా ఎక్కువనమాట. ఏ విషయాన్ని అంత తొందరగా మర్చిపోదు. మనమైతే మొన్న జరిగిన విషయాన్ని ఈరోజు మర్చిపోతూ ఉంటాం కదండీ! అమ్మమ్మ అలా కాదనమాట. ఎప్పటప్పటి విషయాలు గుర్తుంచుకొని ఒక స్టోరీలాగా చెప్తూ ఉంటుందండి. అమ్మమ్మ లైఫ్ స్టోరీ అంతా కూడా చక్కగా ఈ విధంగా కూర్చోబెట్టి చెప్పించాలి అని ఎప్పటినుంచో అనుకుంటున్నాను నేనొచ్చిన ప్రతిసారి. కానీ కుదరట్లేదు. నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడైనా సరే ట్రై చేయాలి. ఇంకా ఈరోజు మా డే ఈ విధంగా గడిచింది ఫ్రెండ్స్. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.